ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తా ప్రజలు నేను ఏం చెప్పినా ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్కి ఒక మీటింగ్కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే ప్రయత్నం చేయటం. నిన్న వచ్చాడు రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు. అక్కడ ఈ గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాటలు. జొన్నగిరి ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటిదే. గత వైసీపీ ప్రభుత్వంలోనే దాని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే పూర్తిగా పనులు మొదలయ్యి ఒక కొలికి వచ్చాయి. నువ్వు అదేదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్కడ ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు కానీ దాంతో మారిపోతుంది అన్నాడు. అక్కడ జొన్నగిరిలో వర్షాలు పడితే వజ్రాలు కూడా పడుతూ ఉంటాయి. అక్కడ ప్రసిద్ధి వాటికి అంతా కూడా. ఎంతో కొంత ఒక కేజీ గోల్డ్ ఎంతో దొరికితే దాంతోనే మా భవిష్యత్తులో మారిపోతాయా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తాడో తెలియట్లేదు. దానికి పక్కనే రాయచూరు దగ్గర హట్టి మైన్స్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతోంది. ఒక చిన్న కుగ్రామం లాంటి ఒక పల్లెలో. అక్కడ వాళ్ళ జీవనశైలి ఏమైనా మారిపోయిందా? ఎప్పుడు ఏదో ప్రజలకు భ్రమలు సృష్టించి ఆ భ్రమలో బతికేయటం అలవాటు పడ్డాడు. ఒక ముఖ్యమంత్రిగా రియాలిటీగా ఉండాలి. చేసేటువంటి పని అప్పటికప్పుడు కనపడే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. అది ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా? ఏ విషయంలో అయినా కూడా ఏదో జరిగేది, అంతకుముందు జరిగే దాంట్లోకి వెళ్ళేది, బిల్డప్ చేసేది, దీంతో మీ భవిష్యత్తులు మారిపోతాయి, ఈ ప్రాంతాన్నే ఇదైపోతుంది అని మాట్లాడుతున్నాడు. అదే కొత్తగా 17 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేసిన వ్యక్తి. ఇరిగేషన్ పరంగా, వ్యవసాయ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా అన్ని రకాల గొంతు కోసినటువంటి వ్యక్తి మళ్ళా ఏదో కొత్తగా ఆయనకు అవకాశం వచ్చినట్టు, ఈయన ఏదో చేయబోతున్నట్టు ఇతర పార్టీలను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చింది ప్రాసెసింగ్ యూనిట్. గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనిని మళ్ళీ నువ్వు అదేదో ప్రారంభోత్సవానికి అన్నటువంటిది వచ్చి అక్కడ చెప్పవలసింది ఎప్పటి లోపల వస్తుంది, ఎంత గోల్డ్ ఉంది, ఏ రకంగా ఈ ప్రాంతం లబ్ధి పొందుతుంది, పక్కన హట్టీలో జరుగుతున్నటువంటి దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉందా లేదా, ఇలాంటి ఏదైనా టెక్నికల్గా మాట్లాడకుండా కేవలం ఆ మీటింగ్ని అంతా కూడా వృధా, కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ సొమ్ముతో మీటింగ్లకు వచ్చి వృధా సమయాన్ని అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఏ మీటింగ్కి పోయినా ఆయన చేసేటువంటి ప్రయత్నం. అక్కడికి వచ్చారు. తిరుపతి లడ్డు అంటాడు. తిరుపతి లడ్డు సంవత్సరం, నువ్వు 1.5 సంవత్సరం క్రితం నువ్వు ముఖ్యమంత్రిగా కొత్తగా అయ్యి వైసీపీని ఏదో చేయాలని చెప్పి ఇరుక్కున్నావు దాంట్లో. సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక రకాల మొట్టికాయలు పడ్డాయి. తప్పు నువ్వు చేశావు. ఆ కల్తీ నెయ్యిని వాడింది నీ హయాంలో, జరిగిందంతా నీ హయాంలో తప్పు జరిగింది అని అన్ని వేలు ఆయన వైపు చూపించే కొద్దీ కొద్ది రోజులు కాముకుంటాడు. మళ్ళీ కావాల్సికి దాని ప్రజల్లో మళ్ళీ వైసీపీని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు అది ఎంత ఘోరమైనటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా నేను విమర్శించాను. అయినా నీకు బుద్ధి రాలేదు. అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఎంతసేపు ఏదో చేస్తున్నావు. అక్కడ వచ్చే కొద్దో గొప్ప గోల్డ్ మంచిదే, గోల్డ్ వస్తే రావాలి, మంచి జరగాలి, దాంతో జీవనశైలిని మారిపోతే ప్రాసెసింగ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇంక ఎన్నో సంవత్సరాలు జరుగుతుందో. అది నేను చెప్పే ఇంతకుముందు హట్టి మైన్స్ అన్నట్టు పక్కనే ఉంటుంది. ఏమైనా జీవనశైలిని మారిపోయినాయి దాంతో ప్రాంతానికి. ఒక ఊర్లో మారలా, రాయలసీమకంతా మారిపోతాయి అన్నటువంటి మాటలు నువ్వు మాట్లాడుతావు. మొన్నటి వరకు ఏమన్నావు, హార్టికల్చర్ హబ్బు చేసేస్తాను, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ అంతా అది చేసేస్తాను. ఏం చేస్తున్నావు? రాయలసీమకి అన్యాయం చేస్తున్నావు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ పోతిరెడ్డి పాడు చేసి ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మాణం జరిగినాయి కాబట్టి, జగన్మోహన్ హయాంలో అవి పూర్తిగా రూపకల్పన చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా నీళ్ళు నిలబెట్టుకోగలిగినాం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా రైతులు కొద్దో గొప్ప పంట డ్యాముల కింద పంట వేసుకునే పరిస్థితి కలిగింది. గెండికోట నువ్వు చేసావా? పోనీ చిత్రావతి ఎక్స్పాండ్ నష్టపరిహారంలో ఏమైనా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా? ఏది చేశారు? ఏ ప్రాజెక్ట్ మీరు చేశారు?
ఏదన్నా నువ్వు డిజైన్స్ నీ హయాంలో కంప్లీట్ చేసి ఆ డిజైన్స్ టెండర్స్ పిలిపించి ఒక్క డ్యామ్ అన్న కట్టగలిగే ఒక పేరున్న చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పలేని పరిస్థితి నీకుంది. మీరు మాట్లాడితే ఎలా? ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేసేటువంటిది గండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ని నిలిపేశారు. ఇంకా మా జీవనాధారం రాయలసీమకు గేమ్ చేంజ్ అన్నా ఇంకోటి కావాలన్నా గతంలో పోతిరెడ్డిపాడు ఎలా ఉంటుందో అలాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దాన్ని టేకప్ చేయవా అంటే దాని గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కొల్లుడయ్యి మన ప్రాంతానికి మంచి జరుగుతుంటే ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మెప్పు కోసం ఆయన ఆన్ ద రికార్డు అసెంబ్లీలో చెప్పాడు, నేను బాబు గారితో చెప్పి ఆపించాను అని చెప్పి. ఆ ప్రాజెక్ట్ని ఆపి అక్కడ సెట్టింగ్లు వేశారంటవా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత పూర్తయిందో ఒకసారి వచ్చి చూడు, నువ్వే వచ్చి చూడు. పెండింగ్ వర్క్స్ నువ్వు కంప్లీట్ చేయి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. దాంతో మా ప్రాంతానికి భవిష్యత్తు వస్తుంది అంతో ఎంతో. ఈ ప్రాజెక్టులు ఏదైతే గండికోట నుంచి చేసామో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా జీవన శైలిలో మార్పులు వస్తాయంటే అట్లాంటి ప్రాజెక్టులు అయితే మాకు మార్పులు వస్తాయి. అవి గత ప్రభుత్వంలో టేకప్ చేశారటువంటి దురుద్దేశంతో దాన్ని ఆపేసేసి మళ్ళీ విమర్శ చేయడం, దాంతో ఆ ప్రాజెక్టుతో ఏం ఉపయోగం ఉంది అని చెప్పి. ఈరోజు హార్టికల్చర్ అన్నటువంటిది రాజశేఖర హయాంలో ఫ్రీ కరెంట్ ఇవ్వటం వలన ప్రతి ఒక్క రైతు ఇరిగేషన్ పరంగా వృద్ధి చెందారు. ఆయన పెట్టినటువంటి ఎన్ఆర్జీఎస్ వల్ల మామిడి తోటలన్నీ ఇవ్వటము, ఆ చెట్లు నాటుకోవడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి డబ్బుతో రాజశేఖర గారి పీరియడ్లో స్టార్ట్ చేసినట్టు ఆ స్కీము వల్ల బ్రహ్మాండంగా మామిడి తోటలు డెవలప్ అయినాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మా ప్రాంతం హార్టికల్చర్ హబ్ చేస్తాను, ఏదో మార్పు చేస్తాను అంటున్నావు కదా, రా మా ప్రాంతంలో ఏం జరుగుతోందో. తూతాపూరి అనేటువంటి మామిడి కాయలు దాదాపుగా 7 లక్షల టన్నులు రాయలసీమలో ఉన్నాయి. గత సంవత్సరం అనేక రకాల జగన్మోహన్ గారు ఒత్తిడి చేస్తే 4 రూపాయలు ఇస్తానని చెప్పి చాలా మాత్రం ఎగరగొట్టావు. ఈ సంవత్సరం మళ్ళీ పదే మేము మాట్లాడుతుంటే 4 రూపాయలు ఇస్తానంటున్నావు. ఏ మాత్రం గిట్టుబాటు కాదు రైతుకి. కనీసం 20 రూపాయలన్నా ఇవ్వయ్యా. నువ్వు పెట్టేటువంటి హెలికాప్టర్ల ఖర్చుకు నీకు నీ కొడుకుని భాగస్వామిగా హెలికాప్టర్ల ఖర్చుమైన కూడా కాదు ఆ డబ్బు. అది రైతులకు చెందనివే అంటే మాట్లాడట్లేదు. ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మామిడి తోటలన్నీ కూడా రోజుకు 100 ఎకరాలు కొట్టేసేసి సెంచరీ ప్లేవుడ్స్కి తరలిస్తున్నారు. ఎంత బాధాకరంగా ఉంటుందండి విషయాలు ఇవి. వీటిపైన ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా నువ్వు? కనీసం ఆలోచన చేస్తున్నావా? ఏం మారుతా నీ హ్యాండ్ ఇది జరుగుతూ ఉంది. రైతులు కన్నీరు గారుస్తూ ఉన్న తోటలన్నింటినీ కూడా దాంట్లో కొట్టేసేసి దాన్ని నీ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించే పరిస్థితి ఏర్పాటు చేసావు. ఇది నువ్వు చేసినటువంటి రాయలసీమకు మంచి చేసినటువంటిది. ఆ నష్టపరిహారంగా మామిడి రైతులను కానీ ఇక్కడ పండేటువంటి చీనీ కానీ హార్టికల్చర్ కానీ స్పెషల్గా బెనిఫిట్స్ ఏమైనా రైతులకి ఇచ్చి ఆదుకుందామంటే ఏది చేయట్లేదు. ఏ పంట పెట్టినా దోస దగ్గర నుంచి మిరప ఏ పంట పెట్టినా అన్ని రాయలసీమలో పెట్టిన ప్రతి పంటకు నష్టాలే వచ్చినాయి. టమాటో రైతులు మొన్నటి వరకు అల్లాడిపోయారు. నువ్వేదో చేస్తానంటావు. మరి ఈ రకంగా 100 ఎకరాలలో మామిడి తోటలు కొట్టేస్తుంటే ఓ పక్కన పచ్చదనం పోవడమే కాకుండా పర్యావరణ ఇది సమతుల్యం కూడా తగ్గిపోతుంది. ఎన్విరాన్మెంట్ కూడా తగ్గిపోతుంది అన్నటువంటి బాధ కలుగుతుంది. ఏ ఊరికి వెళ్ళినా అటు మామిడి తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి కోడూరు ప్రాంతంలో చూస్తే 100 లారీలు పోతున్నాయి. వీరబల్లి అనేటువంటిది ఫేమస్ మన ఉమ్మడి కడప జిల్లాలో, అక్కడి నుంచి తోటలు 100 ఎకరాలు కొట్టేస్తున్నారు. రాయచూడి ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా మామిడి తోటలన్నీ కూడా కొట్టేస్తున్నారంటే నువ్వు చేసేటువంటి ఈ దుర్మార్గ పాలనతో, నువ్వు రైతులకు ఏమాత్రం సపోర్ట్ చేయకపోవడంతో జరుగుతూ ఉంది. ఇవన్నీ చేయకుండా నువ్వు రాయలసీమలో ఏదో పెద్దగా ఉద్ధరించేస్తున్నటువంటి పదే మాటలు మాట్లాడటం నీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి. ఉదాహరణకి ఒక మనిషిని, సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా మీ యొక్క వ్యవస్థలలో మీరు ఉపయోగించుకొని మీ యొక్క లావాదేవీల కోసం ఎవరెవరు కాంప్రమైజ్ అయినారో అవి మీరు ఆ దారుణంగా మనిషిని చంపేసేసి కనీసం శవం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ హాయంలో ఇప్పుడు మీ టైంలో మనకు జరిగింది. ఆ కన్న తల్లి కనీసం బూడిదన్నా ఇవ్వండి అంటే బూడిదిచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. డెడ్ బాడీలు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి కల్పించి సిగ్గు లేకుండా కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా మేము వెతికి పట్టుకొస్తాం. 29 వరకు టైం తీసుకుంటాం, వీళ్ళకి తెలిసి చంపేశారన్నటువంటి విషయాలు. కోర్టును తప్పుదో పట్టించారు, ఆ తల్లిని తప్పుదో పట్టించారు, ప్రజలను తప్పుదో పట్టించి దారుణంగా ఆ వ్యక్తిని చంపి సిగ్గు లేకుండా కులాల ప్రస్తావనతో ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది మర్చిపోయి అతను కాపు కులస్తుడే, ఆ సిఐ కూడా కాపు కులస్తుడే అని మాట్లాడతావా? ఇది ఏందండి నైతికత? కనీసం అలా మాట్లాడకూడదు. నీ హుదాకు సంబంధించిందని ఆలోచన చేయకుండా అంటే కాపు సిఐ కాపు ఇదైతే చంపవచ్చా? సేమ్ కులం వాళ్ళు చంపుకోవచ్చు అనేటువంటిది నువ్వేమన్నా గవర్నమెంట్ ఏమైనా పెట్టబోతున్నావా? కులాల ప్రస్తావన తెస్తావా?
ఆ మనిషి గురించి అడిగినప్పుడు అతను ఫోక్సో కేసు ఉంది, అతను 25 కేసులు ఉన్నాయి. వాస్తవంగా ఎంక్వైరీ చేస్తే అతనిపై 2 కేసులు ఉన్నాయట. మరి మీ శాసనసభ్యులు ఒక్కొక్కరి పైన 90 కేసులు 70 కేసులు ఉన్నాయి. 164 మంది మీ కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పైన 30-40 కేసుల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేస్తావా? దుర్మార్గంగా వ్యవహరించేటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం. కోర్టులంటే భయం లేదు, న్యాయ వ్యవస్థను గౌరవించేది లేదు, చట్టాలను గౌరవించేది లేదు. అన్నీ తమ పరిధిలోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దోపిడీ ఏకైక మార్గంగా. మళ్ళీ మాట్లాడుతున్నాం రాయలసీమ గురించి పదే పదే. ఇక్కడ బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్నటువంటి మెడికల్ కాలేజీలు కళ్ళ ముందర కట్టినట్టు ఎంత మంచిగా ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయలేక ఆ మెడికల్ కాలేజీలు ఈర్ష్యతో వాటిని మూతపెట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ తరలిస్తున్నవే సిగ్గు లేకుండా. ఏం చెప్పాలి? గతంలో మాకు సంబంధించినటువంటి హంద్రీనివాకు సంబంధించిన ప్రాజెక్టులో లిఫ్ట్లు కూడా తీసుకెళ్ళి నువ్వేదో లిఫ్ట్కి పెట్టాలని బయట ప్రాంతాలకు తరలించావు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన ఎక్విప్మెంట్స్ తరలిస్తున్నాం. మా ప్రాంత వాసుల రాయలసీమ ప్రాంతం చిరకాల కోరికలైనటువంటి నంద్యాల జిల్లా జగన్ హయాంలో ఏర్పడింది, తిరుపతి జిల్లా జగన్ గారి హయాంలో ఏర్పడింది, పుట్టపర్తి పేరుతో సత్యసాయిబాబా పేరుతో ఏర్పడిన జిల్లా. మాకు ఏర్పడిన ఒక జిల్లాను కూడా దాన్ని నిర్వీర్యం చేసేసి కడప జిల్లా ఏర్పడిన రాయచూడి ప్రాంతం నిర్వీర్యం చేసే జిల్లాను తరలించావు. అక్కడ ప్రజల మధ్యన చిచ్చు పెట్టావు. నువ్వేం చేసావు? రాయలసీమకి ఒక్కటన్నా చేపట్టావా? రాజశేఖర్ గారి పీరియడ్లో శ్రీ సిటీ లాంటి అనేక ఇండస్ట్రియల్ హబ్స్, కొప్పర్తి లాంటి ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చినాయి. నీ హయాంలో ఏమన్నా ఒక్కటన్నా చేసావా? వాటిని నాశనం చేయాలని చూస్తున్నాం. అన్ని రకాల రాయలసీమ ప్రజలు గొంతు కోసి ఈరోజు ఏదో చేయబోతున్నాను. మాకు బంగారు తొరిగేది లేదు. ఒకటే నువ్వు ఈరోజు ఆలోచన చేయి. మాకు కానీ మీరు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, ఈ హంద్రీనివా గాలేరు నగిరి లిఫ్ట్ ఏదైతే ఈ జాయినింగ్ ఉంటుందో ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ని, ఈ 2 ప్రాజెక్టులు నీ 2 సంవత్సరాల హయాంలో కంప్లీట్ చేసి చిత్తశుద్ధి ఉంటే చెయ్యి. అంతేగాని మభ్యపెట్టే మాటలు చెప్పుకుంటూ నేను హార్టికల్చర్ హబ్ చేసేస్తా, రాయలసీమను రత్నాలసీమ చేస్తా, ఇవన్నీ నీ బోగస్ మాటలు, నీ అసత్యమైనటువంటి మాటలు, మభ్యపెట్టే మాటలు. ఈ ప్రాంతాన్ని మోసం చేస్తున్నావు. ఫ్యాక్షన్ గురించి మాట్లాడే మీకు అర్హత ఉందా? ఫ్యాక్షన్ గురించి మాట్లాడే అర్హత? 82 తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఏ ప్రాంతంలో ఫ్యాక్షన్లు? మీ పార్టీ ఆవిర్భావం నుంచి 2004 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు దారుణాది దారుణ పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు. ఫ్యాక్షన్ రాయలసీమలో క్రియేట్ చేసింది, నక్సలిజం మీరు క్రియేట్ చేశారు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ మీరు చేసి ఈ ప్రాంతాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ మాపై నిందలు వేస్తారు. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని అట్ ఏ టైం ఎరాడికేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అవి మర్చిపోయి నిందలేసేటువంటిదే వాళ్ళు వ్యక్తిగత అసాసినేట్ చేసేటువంటి పనులు మీరు చేస్తున్నారు. ఎక్కువ నక్సల్స్ యొక్క విభాగాలకు సంబంధించినటువంటి అనేక రూట్లు మీకుండి అటువంటి వ్యక్తులను మీరు మంత్రులు చేసి మీ చరిత్ర మీద ఫ్యాక్షనిస్ట్ను మంత్రులు చేసి అనంతపురం జిల్లాలో పరిటాల రవి గారు చనిపోతే ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్ లేని కుటుంబాన్ని రాజకీయాలకు తీసుకొద్దాం, నేను నాంది పలుకుతానని చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి గురించి పదే పదే మీరు నీచంగా మాట్లాడతారా? అన్ని ప్రోత్సహించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చేసేది మీరు. ఈ ప్రాంతంలో ఏది చేయకుండా కనీసం ఆ రోజులలో విద్యుత్ సౌకర్యాలు లేనటువంటి పల్లెలు ఎన్నో ఉండేవి. మీ హాయంలో ఎన్నో ఏళ్ళు పరిపాలన చేసింది. మీ తర్వాత రాజశేఖర్ గారి పీరియడ్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇవ్వగలిగాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ ఉచిత విద్యుత్ని 7 గంటల నుంచి 9 గంటలు చేయడం కోసం దాదాపుగా 2000 కోట్ల పైగా ఖర్చు పెట్టాడు. ఇన్ని మంచి పనులు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే దాన్ని కొనసాగించే ధైర్యము లేకుండా ఈరోజు హేళనమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఏదైనా కూడా మీ పరిపాలన సరిగైనటువంటి ఉన్నాయా? సామాన్యుడికి భద్రత ఉందా? సామాన్యుడు తన కష్టాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక పక్కన పిల్లలపైన మానభంగాలు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ చూసినా దాడులు, ప్రశ్నిస్తే కొట్టడాలు, కేసులు పెట్టడాలు, ప్రశ్నించిన వాళ్ళపైన చూపేటువంటి శ్రద్ధ నేరస్తులపైన చూపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. సోషల్ మీడియాలో టార్గెట్ చేసుకోవడం, ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్టులను బ్లాక్ చేయడం, ఇది మీ ప్రభుత్వం నడిపేటువంటి విధానం. అప్పుడు ఎంత రుద్దుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలపైన? దాదాపుగా 4 లక్షల కోట్లకు చేరిపోతుంది ఈ నెలలో. వారంకి 5,000 కోట్లు, 4,000, మంగళవారం వస్తే 5,000 కోట్లు, ఆదివారం వస్తే 3,000 కోట్ల టైపులో వారం దాదాపుగా 5 నుంచి 10,000 కోట్లు అప్పులు చేస్తున్నాం. ఏంటి రాష్ట్ర భవిష్యత్తు? పోనీ అప్పులు చేసేది మేలు చేసేది కనిపిస్తుందంటే అది కనపడడం లేదు.
ఈరోజు నువ్వు అంటున్నావే అమరావతిలో ఏదో బిల్డింగ్స్ లేచిపోతున్నాయి, టవర్స్ కడుతున్నాను. కట్టినటువంటి బిల్డింగ్స్ని చూసుకునేటువంటి ఆలోచన నీకు లేనప్పుడు ఆడు కొత్తగా కట్టి ఏం వరకు తీస్తావు? కేవలం అక్కడ అద్దాలు ఫిక్స్ చేయడం కోసం 4,000 కోట్లు అంట, నీళ్లు తోడడానికి 5,000 కోట్లు అంట. ఏంటబ్బా అది? ఏం మిగతా ప్రాంతాలు ఎవరు బతకద్దా? మిగతా నగరాలు అభివృద్ధి చెందొద్దా? ఇక్కడ వాళ్ళు మనుషులు కాదా? ఈరోజు దేశంలో ఒక డిఫరెంట్ పాలిటిక్స్కి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, సర్వనాశనం చేశాడు. ఈరోజు దేశంలో అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అత్యంత ధనవంతమైనటువంటి ముఖ్యమంత్రి, అత్యంత ధనవంతులైనటువంటి పార్టీ ఏదంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వస్తుంది. నిన్నగాక మన రాజ్యసభలో చూస్తే ఈ రాష్ట్రంకి సంబంధించినటువంటి తెలుగుదేశం సంబంధించిన ఎంపీల యొక్క ఆస్తి దేశంలోని ఎంపీలలో 45% ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఉందండి. ఎటువంటి వాళ్ళకి ఇస్తావా నువ్వు? ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నటువంటి పెద్ద స్థానం రాజ్యసభ మెంబర్. ఎవరికన్నా ఇస్తావా? బడుగు బలహీన వర్గాల గురించి ఏ రోజున ఆలోచన చేస్తావా? బడుగు బలహీన వర్గాల పార్టీ అంటావే, ఎవరికి ఇచ్చావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు బీసీలైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి కానీ, మత్స్యకారులైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి కానీ, అనేకమైనటువంటి కావలికి సంబంధించిన ఒక వ్యక్తికి, కృష్ణయ్య గారికి, ఇటువంటి వాళ్ళకంతా దళితులు కూడా ఇచ్చినటువంటి చరిత్ర మా బాబురావు గారికి, ఇట్లాంటి చరిత్ర వైసీపీకి ఉంది. నువ్వు ఇచ్చేటువంటిది అంతా కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళతో అమ్ముకుంటావు ఆ పోస్టులు కూడా. నువ్వు మాట్లాడుతావు బడుగు బలహీన వర్గాల గురించి, కులాల గురించి. ప్రతి విషయానికి కులాలు తీసుకొచ్చేది మీరు. ఎక్కడ ఏది జరిగినా కులాల పేర్లు ఎత్తేది మీరు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కులాల గురించి మాట్లాడేటువంటి ఆలోచన, మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన లేకుండా చనిపోయిన వ్యక్తి కాపు కులస్తుడే, చంపిన వ్యక్తి సిఐ కాపు కులస్తుడే అని మాట్లాడితే ఏ మెసేజ్ ఇస్తున్నట్టు మీరు రాష్ట్రానికి? ప్రతి విషయంలో కులాల గురించి మాట్లాడేది మీరు కాదా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ మీకే ఉన్నాయి. అత్యంత కరప్టెడ్ అయినటువంటి రాజకీయవేత్తలు మీ దాంట్లోనే ఉన్నారు. అన్ని ఎవిడెన్సెస్ సహా బయటకు వస్తున్నాయి. మరి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పైన మాట్లాడతావు ప్రతి విషయం. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ అనేటువంటి పార్టీ ప్రశ్నించకపోతే ప్రజలకు చాలా అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, కేసులు వచ్చి బెదిరిస్తున్నా, ఎన్ని రకాల పోలీసులు వేధిస్తున్నా వైసీపీ నాయకులు ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదాహరణ సాయికృష్ణ గారి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రాకపోయినంటే కనీసం ఆ విషయం పైన స్పందించలేదు ఇటువంటి వ్యక్తులు. ఈరోజుకి మళ్ళీ పేపర్లో చూస్తున్నాం ఆ రిపోర్ట్ గురించి, కస్టడీ రిపోర్ట్ పైన సిఐ గారు చేశారటువంటిది, దాని కేసును ఆయన పైన ఒక్కరినే పైన పెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆయనకి ఏదో ఆఫర్స్ పెట్టేసి. ఎలా చనిపోయాడు, కస్టడీలో చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎలా తీసుకుపోయారో, ఎలా మాయం చేశారు, ఎలా బూడిద చేశారనేటువంటి విషయాలు ఎక్కడన్నా మెన్షన్ చేశారా? అవి లేకుండా అన్నీ చెప్తున్నారు. ఒక మనిషి చంపేసేసి ఒక మనిషి భుజాన పైన వేసుకొని పోతుంటే వ్యవస్థ మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? అక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంతమంది ఉన్నటువంటి విషయాలు కూడా బయటకు రావాలి కదా. పసిపాప అక్కడ తుని దగ్గర చనిపోతే రోజుకు ఒక స్టోరీ అల్లుతున్నారు. ఒక కుక్క స్టోరీ తీసుకొచ్చారు. ఆ కుక్క వచ్చిందంటే, ఆ కుక్క 4 రోజులు దాన్ని పట్టుకున్నారంట, కుక్కను వెంటబడ్డారంట, మళ్ళీ కుక్క చనిపోయిందంట. మళ్ళీ తర్వాత ఆ కేసు ముందుకు పోవాలి. ఆ పాప ఏమైందో చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితులు, ఎవ్వరికి భద్రత లేని పరిస్థితులు. ఎందుకంటే రాజకీయ నాయకులు కబంధాస్తాలలో పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నారు కాబట్టి. పోలీస్ వ్యవస్థ ఎప్పుడన్నా ఇండిపెండెంట్గా ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక కబంధాస్తాల్లోకి వెళ్తుందో అన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి. దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నిజంగా సీనియర్ అని చెప్పుకునే వ్యక్తివి. ఇంకా దాదాపుగా పొలిటికల్లో నువ్వు 80 సంవత్సరాల దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికైనా మంచి ఆలోచన చేయండి. ఇప్పటికన్నా ఈ వ్యవస్థలు బాగుపరచాలా, ఈ వ్యవస్థలు నాశనం అయిపోతే అందరూ నాశనం అయిపోతారు, ప్రజలకు భద్రత ఉండదు అనేటువంటి పాయింట్ మీ నుంచి వస్తే ఎందుకు భయపడరండి మిగతా వాళ్ళు? ఆ ఆలోచనే లేకుండా ఎంతసేపు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో నీ యొక్క లబ్ధి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతూ, జరగని విషయాలు జరిగినట్టు మాట్లాడుతూ, అక్కడికి జరిగి ఆ ఎవిడెన్సెస్ మాయం చేస్తారు. సుగాల ప్రీతి గురించి మాట్లాడితే ఎవిడెన్సెస్ మీ హాయంలో జరిగినటువంటి హత్య అది. వివేకానంద రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి హత్య. ఆ తప్పించుకోవడానికి మీరు చేసినటువంటి ఘోరాలు బయటకు రాకుండా ఎవిడెన్సెస్ మాయం చేసేస్తారని వైసీపీ వాళ్ళ పైన మాట్లాడడం సిగ్గు లేదా మీకు? ఎలా మాయం చేస్తావు? ఎవిడెన్సెస్ మాయం చేస్తే తిరిగి ఎవిడెన్సెస్ చూపించేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం మీది. మీకు చేతగాని ప్రభుత్వం మీది. తప్పించుకునే వ్యవహారాలు కాదు, నింద వేసేటువంటిది. ఎంతసేపు ఇవన్నీ చూపించి వైసీపీని ప్రజలు చులకం చేయాలని చూస్తున్నావు. ప్రజల తరపున పోరాడుతున్నటువంటి పార్టీ ఇప్పుడు కాదు, ఏ రోజుకైనా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల తరపున నిలబడతాం.
నీ ఊడదూపులకు భయపడి లేకపోతే నువ్వు చేసే వ్యవస్థలను నాశనం చేసేటువంటి దానికి మేము లొంగం. నువ్వు చేస్తున్నట్టు ప్రతి తప్పును మేము నిలదీస్తాం, ముందుకు ఇదే రకంగా పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం. కొన్ని విషయాలలో మీరు తప్పుదోవలు పట్టిస్తున్నారు, అనేక రంగాలలో జరిగినట్టుగా మీరు క్రియేట్ చేస్తున్నా కూడా ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి రోజులు అన్ని ప్రజలు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. మీ డ్రామా మాటలు ఎవరు నమ్మట్లేదు. బహిరంగ సభలలో సంబంధం లేనటువంటి అంశాలు తీసుకొచ్చి అక్కడ పోయే కార్యక్రమం ఒకటైతే రకరకాల వేరే మాటలు మాట్లాడి ప్రజల మైండ్లో విషయం నాటాలని చూస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రతి ఒక్క విషయం ప్రజలకు తెలుసు. ఇప్పుడు సింపుల్గా రాయలసీమకు సంబంధించి గోల్డ్ మైన్స్తో మీ భవిష్యత్తును మారిపోతాయి అన్నాడు. అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు, ఏ రకంగా మారుతాయో తెలియదు, దానికి సమాధానం చెప్పాడు. పక్కనే ఉన్నటువంటి హట్టి మైన్స్లో పోయి ఆయన రీసెర్చ్ చేస్తామని ఎంత బాగుపడిందో. దానికన్నా మాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయవయ్యా అంటే దాన్ని మళ్ళా సెట్టింగ్లు అంటాడు, ఇంకోటి అంటాడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయన చెప్తుంటాడు అన్నిటికీ ప్రతిదానికి ఒక కేస్ స్టడీ అని. నిజంగా చంద్రబాబు రాజకీయాల గురించి ఒక పిహెచ్డి లాంటిది ఎవరైనా చేస్తారు. ఈ కేస్ స్టడీస్ ఆయన యొక్క మోసపూరితమైన రాజకీయాలు ఎలా ఉంటాయన్న దానిపైన ఒక కేస్ స్టడీ పెట్టుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది మనుగడ ఉండదు, ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు అన్నటువంటిది ఇటువంటి రాజకీయవేత్తలు ఉంటే ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తుంది. దీనిపైన ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తే నిజంగా ఒక పిహెచ్డి చేసేయచ్చు. ఈ కేస్ స్టడీగా తీసుకొని ఈయన యొక్క ఈ ఆర్గనైజ్డ్ పాలిటిక్స్, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ పైన దానిపైన డిపెండ్ అయిన వ్యక్తికి ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇటువంటివి దుర్మార్గమైన మాటలు మానుకొని ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి అనేకమైనటువంటి నిజంగా ఆ రూపకల్పన చేసుకొని ఈ ప్రాంతానికి మేలు చేసేటి చెయ్యి. వచ్చేసి మా ప్రాంత ప్రజల మనోభావాల పైన అఘోరంగా మాట్లాడుతూ ప్రతిసారి తండ్రి కొడుకులు ఏదో రాయలసీమలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, రాయలసీమకు సంబంధించి ఏదో చేయబోతున్నామని. మీ ఇద్దరు కూడా విద్వేషం ఉంది మీకు రాయలసీమ పైన. ఎక్కడో రైలు కాలితే రాయలసీమ వాళ్ళు అంటారు, ఎక్కడో ఏదో జరిగితే రాయలసీమ గుండాలు అంటారు, పులివెందుల రౌడీలు అంటారు, కడప రౌడీలు అంటారు. ఇదే మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలు ఈ ప్రాంతం యొక్క ఆత్మాభిమాన్ని దెబ్బతీస్తూ ఈ ప్రాంతానికి మేలు చేయకపోగా కీడు చేస్తూ ఈ ప్రాంతానికి కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి కూడా 300 కోట్లతో బ్రహ్మాండంగా వైజాగ్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కట్టిన బిల్డింగ్స్ను అనేక రకాలుగా మాట్లాడారు. మీరు ఒక యోగా కోసం ఒక రోజులో ఖర్చు పెట్టి ఆ యోగా మ్యాట్ అని తిరిగిన చేస్తున్నారు. ఈరోజు దానికి ఏదో జగన్ సొంతం కోసం కట్టుకున్నారు. అది ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉండాలనే కదా, వైజాగ్ అభివృద్ధి చెందాలనే కదా. ఏది చేసినా మంచి కార్యక్రమాలన్నీ చేశాం. మీ హామీలు అన్ని ఫెయిల్యూర్స్, హామీలు అమలు చేయలేక, హామీలు ఎక్కడ ప్రశ్నిస్తారో, మహిళలు ఎక్కడ ప్రశ్నిస్తారో 1,100 ఇస్తారని చెప్పి మోసం చేశాను. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి వైఫల్యం చెందినటువంటి మీరు, ఒక ఇల్లు కూడా ఇవ్వనటువంటి మీరు ప్రజలు ఇవన్నీ ప్రశ్నిస్తారు అని చెప్పి బహిరంగ సభలలో రకరకాలుగా ఏవేవో సంబంధం లేని అంశాలు మాట్లాడి బురజల్లి కార్యక్రమం చేస్తున్నటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించాలి అని చెప్పి ఇటువంటివి మానుకొని కనీసం ఇంకనైనా ప్రజలకు మేలు చేసేటువంటి ఆలోచన మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను.